హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ ఫ్రిక్షన్ గురించి 11th చాప్టర్ ఫోర్స్ అండ్ ప్రెషర్లో మెన్షన్ చేశాను, కానీ ఈ చాప్టర్లో ఫ్రిక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. నేను లాస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ మెన్షన్ చేశా కదా, సైకిల్ అనేది మనం తొక్కకపోతే కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోతుంది. కాబట్టి వెహికల్సే కాకుండా ఏదన్నా ఒక వస్తువు ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద అది మూవ్ అవుతుంది అనుకోండి, కొంచెం దూరం వెళ్ళాక స్లో అయిపోతుంది. దాని మీద ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయకుండానే అది స్లో అయిపోయి ఫైనల్గా ఆగిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకుందాం. బాల్ అనేది గ్రౌండ్ మీద మూవ్ అవుతూ ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోతుంది కదా. అలాగే మీరు అట్టుపండు తొక్క మీద కాలు వేస్తే జారి పడిపోతారు. ఒక స్మూత్ ఇంకా తడి ఫ్లోర్ ఉందనుకోండి, దాని మీద నడవటం కూడా కష్టం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మీరు ఏం చేయండి అంటే ఒక బుక్ని తీసుకుని దాని టేబుల్ మీద పెట్టి పుష్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, లెఫ్ట్ సైడ్ నుంచి పుష్ చేశారు. పుష్ చేసిన తర్వాత ఇది ఎంత డిస్టెన్స్ వెళ్తుందో చూడండి. కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఈ బుక్ కదలదు, ఇంకా ఆగిపోతుంది. ఈసారి ఏం చేయండి అని అంటే రైట్ సైడ్ నుంచి బుక్ని పుష్ చేయండి. పుష్ చేసినప్పుడు బుక్ కొంచెం దూరం మూవ్ అయ్యి ఆగిపోతుంది. సో ఈ బుక్ ఎందుకు ఆగిపోతుంది? మీరేం ఫోర్స్ అప్లై చేయట్లేదు కదా అవతల పక్క నుంచి. బుక్ ఎందుకు ఆగిపోతుంది అని అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తుంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది రైట్ సైడ్ నుంచి యాక్ట్ చేస్తుంది. అలాగే మీరు ఫోర్స్ రైట్ సైడ్ నుంచి ఇచ్చినప్పుడు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకి తెలిసింది ఏంటి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అన్నది అర్థం అన్నమాట. సో ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దేనికి మధ్యలో జరుగుతుంది? టూ సర్ఫేసెస్ ఉండాలి అని నేర్చుకున్నాం కదా. ఈ బుక్ యొక్క సర్ఫేస్ ఇంకా ఈ టేబుల్ యొక్క సర్ఫేస్కి మధ్యలో ఈ ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రిక్షన్ అనేది అన్ని సర్ఫేసెస్కి సేమ్గా ఉంటుందా, లేకపోతే సర్ఫేస్ స్మూత్గా ఉండటం వల్ల ఫ్రిక్షన్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అని కూడా ఈ చాప్టర్లో మనం చూద్దాము. ఈ యాక్టివిటీలో ఏం చేశారు అని అంటే ఒక ఇటుకను తీసుకుని దానికి ఒక తాడును కట్టారు. కట్టిన తర్వాత ఈ ఇటుకను ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ద్వారా లాగారన్నమాట. సో ఇది ఇటుకను పైకి లాగాలి అని అంటే మీరు కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలి కదా. దీన్ని మీరు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో రికార్డ్ చేసుకోండి. ఎప్పుడు రికార్డ్ చేసుకుంటారంటే ఎప్పుడైతే ఈ బ్రిక్ అనేది మూవ్ అవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఉన్న రీడింగ్ని మీరు రికార్డ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ బ్రిక్ చుట్టూరు ఒక పాలిథిన్ పీస్ని పెట్టండి, అంటే ఒక కవర్ లాంటిది పెట్టి మళ్ళీ ఈ యాక్టివిటీని రిపీట్ చేయండి. రిపీట్ చేశాక మీరు ఈ పాలిథిన్ కవర్ పెట్టినప్పుడు బ్రిక్ ఎప్పుడు అయితే మూవ్ అవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ రీడింగ్ని రికార్డ్ చేసుకోండి. సో ఈ రెండు రికార్డింగ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అన్నది చూడండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఫస్ట్ ఈ బ్రిక్ అనేది ఒక రఫ్ సర్ఫేస్. సో రఫ్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం దీని చుట్టూరు పాలిథిన్ పేపర్ కానీ పాలిథిన్ పీస్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీని సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కదా. ఇప్పుడు పాలిథిన్ పెట్టడం వల్ల ఈ బ్రిక్ ఉన్న రఫ్నెస్ లేకుండా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తగ్గటం వల్ల మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడే ఈ బ్రిక్ని మనం పుల్ చేయగలుగుతాం అన్నమాట. అసలు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని మెజర్ చేసే డివైస్నే స్ప్రింగ్ బ్యాలెన్స్ అని అంటారన్నమాట. దీంట్లో ఒక కాయిల్డ్ స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ అనేది మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్ట్రెచ్ అవుతుంది. సో ఇది సాగటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాయింటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ పాయింటర్ అనేది ఈ స్కేల్ మీద మూవ్ అవుతుంది. మూవ్ అవటం వల్ల మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ని రికార్డ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీలో ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ని చేయండి, అంటే ఇలా జారుగా ఉన్న ఒక సర్ఫేస్ని క్రియేట్ చేసుకోండి. ఎలాగా మీరు ఒక టేబుల్ మీద బుక్స్ కానీ ఏదో ఒకటి పెట్టి క్రియేట్ చేయండి. చేసిన తర్వాత దీని మీద పాయింట్ ఏ అనే ఒక పాయింట్ని మార్క్ చేయండి. సో ఇప్పుడు ఒక పెన్సిల్ సెల్ని తీసుకుని మీరు మార్క్ చేసిన పాయింట్ ఏ దగ్గర నుంచి వదిలి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో చూడండి. తర్వాత ఈ కింద సర్ఫేసెస్ని మార్చండి, అంటే ఒక క్లాత్ని పెట్టండి, లేకపోతే ఒక లేయర్ ఆఫ్ శాండ్ వేయండి. ఇలా వేసి ఈ సెల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో చూడండి. మీరు ఇక్కడ పిక్చర్స్లో చూడొచ్చు, ఇందులో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇందులో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఒక
ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అన్నది అది మూవ్ అయ్యే సర్ఫేస్ని బట్టి కూడా ఉంటుంది, అలాగే దాని యొక్క సర్ఫేస్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేసెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది. ఫ్రిక్షన్ అనేది రెండు సర్ఫేసెస్ వల్ల కాజ్ అవుతుంది అని మనం నేర్చుకున్నాం కదా. ఈ రెండు సర్ఫేసెస్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకే ఇందాక నుంచి మనం రఫ్ సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్ యొక్క డిఫరెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఒక సర్ఫేస్ స్మూత్గా ఉన్నా దాని మీద చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇక్కడ ఒక బుక్ ఉంది అండ్ టేబుల్ ఉంది. సో ఇది బుక్ యొక్క సర్ఫేస్ అండ్ ఇది టేబుల్ యొక్క సర్ఫేస్. ఈ రెండిటి సర్ఫేసెస్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉండటం వల్ల ఈ ఏమవుతాయి, ఒకదాని మీద ఒకటి లాక్ అవుతుంది అన్నమాట. ఇలా లాక్ అవ్వటం వల్ల ఫ్రిక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆన్ రఫ్ సర్ఫేసెస్ దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. రఫ్ సర్ఫేసెస్ మీద చాలా ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి రఫ్ సర్ఫేస్ మీద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు చూడండి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ ద టూ సర్ఫేసెస్ ఆర్ ప్రెస్డ్ హార్డర్. అంటే రెండు సర్ఫేసెస్ హార్డ్గా ప్రెస్ చేస్తే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మ్యాట్ తీసుకోండి. ఆ మ్యాట్ని మీరు మామూలుగా లాగండి. లాగినప్పుడు మీరు పెట్టే ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా మీ ఫ్రెండ్ని దాని మీద కూర్చోమని చెప్పండి, కూర్చోమని అప్పుడు లాగండి. లాగినప్పుడు ఏమవుతుంది, సర్ఫేసెస్ అనేవి హార్డ్గా ప్రెస్ అవుతున్నాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట ఆ మ్యాట్ని లాగడానికి. మీరు ఎప్పుడైనా ఒక హెవీ బాక్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేశారా? ఒకవేళ కానీ అలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఏది ఈజీ, రెస్ట్లో ఉన్న ఒక బాక్స్ని మూవ్ చేయటం ఈజీనా, లేకపోతే ఆల్రెడీ మూవ్ అవుతున్న బాక్స్ని మూవ్ చేయటం ఈజీయా అన్నది గమనించండి. సో ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మీద కూడా ఒక ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, అలాగే కింద ఉన్న సర్ఫేస్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. కాబట్టి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేసి మీరు అప్లై చేసే ఫోర్స్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటారన్నమాట. అది స్టాటిక్ ఫ్రిక్షన్కి మెజర్. అలా కాకుండా ఒక మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని అదే స్పీడ్లో మెయింటైన్ చేయడానికి మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్కి మెజర్ అన్నమాట. సో ఆల్రెడీ రెస్ట్లో ఉన్న దాన్ని మూవ్ చేయడానికి మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్కి మెజర్. అలా కాకుండా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని సేమ్ స్పీడ్లో మెయింటైన్ చేయాలనంటే మీరు అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి స్లైడింగ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్. నార్మల్గా ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఉంటుంది అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంటర్లాకింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానికి ఆ ఇర్రెగ్యులారిటీస్లో లాక్ అవ్వటానికి ఎక్కువ టైం ఉండదు అన్నమాట. అది ఆల్రెడీ మూవ్ అవుతుంది కదా. సో ఇర్రెగ్యులారిటీస్లో లాక్ అవ్వటానికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట మనం స్టాటిక్ ఫ్రిక్షన్తో పోలిస్తే. ఫ్రిక్షన్ అ నెసెసరీ ఈవిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుండని తీసుకోండి, ఇంకొక గ్లాస్ వెజల్ని తీసుకోండి. ఏది పట్టుకోవటం ఈజీ? అలానే ఈ గ్లాస్ వెజల్కి కొంచెం గ్రీజ్ కానీ లేకపోతే కుకింగ్ ఆయిల్ కానీ దాని మీద పడింది అనుకోండి, దాన్ని మీరు పట్టుకోవటం ఈజీగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా? మనం ఒక వెట్ సర్ఫేస్ మీద నడవాలనుకోండి, ఎంత డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఫ్రిక్షనే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచరు బోర్డ్ మీద చాక్తో రాసినప్పుడు ఏమవుతుంది, బోర్డ్ యొక్క రఫ్ సర్ఫేస్ ఈ చాక్ పార్టికల్స్ని రబ్ చేస్తుంది అన్నమాట. రబ్ చేయటం వల్ల అది బోర్డ్కి స్టిక్ అవుతుంది. అలాగే వెహికల్స్ యొక్క టైర్స్కి ఇంకా రోడ్కి మధ్య కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ లేకపోతే మనం ఇలా ఒక వాల్కి నెయిల్ని కొట్టలేము. సో ప్రతి దానికి ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఫ్రిక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ ఫ్రిక్షన్ వల్ల స్క్రూస్ కానీ లేకపోతే బాల్ బేరింగ్స్ కానీ లేకపోతే షూస్ యొక్క సోల్ ఉంటుంది చూడండి, మీరు ఈ షూస్ కింద ఇలా పాడవటం చూస్తూ ఉంటారు కదా, ఇదంతా కూడా ఫ్రిక్షన్ వల్లే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఫ్రిక్షన్ అనేది హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.
సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు చల్లగా ఉన్నప్పుడు మీరు చేతుల్ని ఇలా రబ్ చేసుకుంటారు కదా, ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మీరు వెచ్చగా ఫీల్ అవుతారు కదా, ఇది కూడా ఫ్రిక్షన్ వల్ల జరుగుతుంది. అలాగే మ్యాచ్ స్టిక్ని ఇక్కడ ఉన్న రఫ్ సర్ఫేస్ మీద రబ్ చేయటం వల్లనే అది ఫైర్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఇంక్రీజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాము. మీరు ఎప్పుడన్నా మీ షూస్ కింద చూసుకున్నారా, ఇలాగా గ్రూవ్స్ లాంటివి ఉంటాయి. అలాగే కార్స్, ట్రక్స్, బుల్డోజర్స్ అన్నిటి టైర్స్కి ఇలాగా థ్రెడెడ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకు అనంటే ఇలా ఉండటం వల్ల బెటర్ గ్రిప్ ఉంటుంది అన్నమాట ఫ్లోర్ మీద. ఇలా ఉండటం వల్ల గ్రౌండ్ మీద బెటర్ గ్రిప్ ఉంటుంది, కాబట్టి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళ చేతికి సాయిల్ రాసుకుంటారు కదా, మట్టి రాసుకుని వెళ్తారు కదా వాళ్ళు ఆడటానికి వెళ్ళినప్పుడు. ఎందుకనంటే వాళ్ళ అపోనెంట్ని పట్టుకోవడానికి బెటర్ గ్రిప్ వస్తుంది అన్నమాట. అలాగే జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు ఒక కోర్ సబ్స్టెన్స్ని చేతికి అప్లై చేసుకుంటారు, ఎందుకనంటే అది ఒక బెటర్ గ్రిప్ని ఇస్తుంది. మీరు ఇలా క్యారమ్ బోర్డ్ మీద పౌడర్ వేసుంటారు కదా గేమ్ ఆడుతున్నప్పుడు, అలాగే కొంతమంది డోర్ హింజెస్ దగ్గర డోర్ స్మూత్గా పట్టడానికి కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేస్తుంటారు. లేకపోతే బైసికల్ లేదా మోటార్ మెకానిక్ వెహికల్స్లో గ్రీజ్ అనేది ఉంటుంది కదా అందులో మూవింగ్ పార్ట్స్ మధ్య. ఇవన్నీ ఎందుకు చేస్తుంది అనంటే ఇవన్నీ ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఫ్రిక్షన్ తగ్గించడం వల్ల వాటి యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ గేమ్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏం చేస్తారు, మీరు పౌడర్ని స్ప్రింకిల్ చేస్తారు. పౌడర్ని స్ప్రింకిల్ చేయటం వల్ల బోర్డు యొక్క సర్ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది. స్మూత్గా అవుతే ఆబ్వియస్గా ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. తగ్గటం వల్ల కాయిన్, స్ట్రైకర్ ఇవన్నీ ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట బోర్డు మీద. మనం మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద మెషిన్స్లో కానీ లేకపోతే డోర్ హింజెస్ దగ్గర కానీ ఈజీగా మూవ్ అవ్వటానికి ఆయిల్, గ్రీజ్, గ్రాఫైట్ ఇలాంటివి వాడతాం కదా. ఇలాంటివి వాడటం వల్ల ఏమవుతుందంటే ఇవి ఒక థిన్ లేయర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఫామ్ చేయటం వల్ల రెండు సర్ఫేసెస్ డైరెక్ట్గా రబ్ చేసుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ 1, ఈ సర్ఫేస్ 2, ఈ రెండిట్ల మధ్య ఈ లూబ్రికెంట్ అనేది ఇలా థిన్ లేయర్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఫామ్ చేయటం వల్ల ఇది ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. కొన్ని మెషిన్స్లో ఆయిల్ అనేది యూజ్ చేయటం అడ్వైస్ చేయరు కాబట్టి ఎయిర్ కుషన్ని వాడతారన్నమాట దాని యొక్క మూవింగ్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ని తగ్గించడానికి. సో ఇక్కడున్న ఎగ్జాంపుల్స్లో ఫ్రిక్షన్ని పెంచడానికి వచ్చేసి మనం సర్ఫేస్ని రఫ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ గ్రిప్ వచ్చేలాగా ఇలా గ్రూవ్స్ పెడుతున్నాము. కబడ్డీ ప్లేయర్స్ చేతికి సాయిల్ అప్లై చేసుకుంటారు, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కోర్ సబ్స్టెన్స్ని అప్లై చేసుకుంటారు. ఇవన్నీ ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి అన్నమాట. నేను ఇందాక చెప్పా కదా సర్ఫేసెస్ స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది అని. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఫ్రిక్షన్ని టోటల్గా జీరో చేసేయచ్చా ఈ లూబ్రికెంట్స్ అప్లై చేయటం వల్ల, లేకపోతే సర్ఫేస్ని ఫుల్గా స్మూత్ చేయటం వల్ల అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు మొత్తం ఎలిమినేట్ చేయలేమన్నమాట. ఎందుకనంటే ఏ సర్ఫేస్ పర్ఫెక్ట్గా స్మూత్గా ఉండదు, దాని మీద ఎంతో కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీల్స్ రెడ్యూస్ ఫ్రిక్షన్. మీరు మీ లగేజ్ బ్యాగ్స్కి ఇలా వీల్స్ ఉండటం చూసారు కదా, ఇలా ఉండటం వల్ల మనం చాలా చిన్నపిల్లలు కూడా బ్యాగ్స్ని అవి క్యారీ చేయగలుగుతారు ఈజీగా. ఇది ఎందుకో ఇప్పుడు చూద్దాము. ఒక బాడీ ఇంకొక బాడీ యొక్క సర్ఫేస్ మీద రోల్ అయినప్పుడు ఆ మోషన్ యొక్క రెసిస్టెన్స్ని రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటారు. ఒక ఆబ్జెక్ట్ని రోల్ చేయటం ఈజీ మాట, అంటే దొల్లించుకుని వెళ్ళటం ఈజీ, అందుకే మన లగేజ్ బ్యాగ్స్కి మధ్య రోలర్స్తో పాటు వస్తుంది. ఈ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్, దాని తర్వాత వచ్చేది స్లైడింగ్ ఫ్రిక్షన్, దాని తర్వాత వచ్చేది రోలింగ్ ఫ్రిక్షన్ అన్నమాట. సో ఇది డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూకి వచ్చేవి ఇది. ఈ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మెషిన్స్లో రిప్లేస్ చేయబడింది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బాల్ బేరింగ్స్ వాడతాం కదా, ఏవైతే సీలింగ్ ఫ్యాన్స్లో ఇంకా బైసికల్స్లో వాడతామో ఇవన్నీ ఫ్రిక్షన్ని తగ్గిస్తాయి. ఫ్రిక్షన్ని తగ్గించడం వల్ల మనం తక్కువ ఫోర్స్ అప్లై చేస్తూనే దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇందాక నేను మీకు చెప్పింది ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫాలోడ్ బై స్లైడింగ్ ఫ్రిక్షన్, ఆ తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ యొక్క మెజర్ వచ్చేసి స్టాటిక్ ఫ్రిక్షన్. దీని తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్లో కూడా మీరు ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది, కానీ ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. అలా కాకుండా రోలింగ్ ఫ్రిక్షన్లో వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూడండి, ఇతను ఎంత ఈజీగా ఒక బాక్స్ని రోల్ చేసుకుని వెళ్తున్నాడో చూడండి. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అన్నమాట రోలింగ్ ఫ్రిక్షన్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అని. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాము.
ఎయిర్ అనేది చాలా లైట్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది అన్నమాట. కానీ అది దానిలో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేవి అప్లై చేస్తుంది. సిమిలర్గా వాటర్ ఇంకా వేరే లిక్విడ్స్ కూడా వాటిలో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మీద కొంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఎగ్జర్ట్ చేస్తాయన్నమాట. సైన్స్లో గ్యాసెస్ ఇంకా లిక్విడ్స్ని కలిపి ఫ్లూయిడ్స్ అని అంటారు. సో ఈ ఫ్లూయిడ్స్ అప్లై చేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ని డ్రాగ్ అని అంటారన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, డ్రాగ్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద లేకపోతే నేచర్ ఆఫ్ ద ఫ్లూయిడ్, అంటే ఆ ఫ్లూయిడ్ ఎలా ఉంది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్స్లో మూవ్ అవ్వాలనుకోండి, అప్పుడు అది కొంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దాని మీద యాక్ట్ చేస్తుంది కదా, దాన్ని అది ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో అది కొంత ఎనర్జీని లూజ్ అవుతుందన్నమాట. సో మన సైంటిస్ట్ ఏం ఎఫర్ట్స్ చేశారు అని అంటే ఈ ఫ్రిక్షన్ని తగ్గించడానికి చూశారు. తగ్గించడానికి వాళ్ళు డిజైన్ చేసే ఆబ్జెక్ట్స్కి కొన్ని స్పెషల్ షేప్స్ ఇచ్చారు. ఈ స్పెషల్ షేప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే వాళ్ళు నేచర్ నుంచే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, బర్డ్స్ అండ్ ఫిషెస్ హ్యావ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఫ్లూయిడ్స్ ఆల్ ద టైమ్. అంటే బర్డ్స్ ఇంకా ఫిషెస్ ఫ్లూయిడ్స్లో మూవ్ అవుతూనే ఉండాలి ఎప్పుడు. దే బాడీస్ మస్ట్ హ్యావ్ ఎవాల్వ్ టు షేప్స్ విచ్ వుడ్ మేక్ దమ్ లూజ్ లెస్ ఎనర్జీ ఇన్ ఓవర్కమింగ్ ఫ్రిక్షన్. సో వీటి బాడీస్ ఎలా ఎవాల్వ్ అయినాయి అని అంటే అవి ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేసినా వాటి బాడీలో నుంచి లెస్ ఎనర్జీ పోయేలాగే ఎవాల్వ్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏరోప్లేన్ యొక్క షేప్ని చూడండి. ఏరోప్లేన్ యొక్క షేప్కి బర్డ్ యొక్క షేప్కి ఏమైనా సిమిలారిటీని చూసారా? నార్మల్గా వెహికల్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తారు అని అంటే వాటి షేప్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసేలాగే వాటిని డిజైన్ చేస్తారన్నమాట. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ వచ్చేసి బాల్ బేరింగ్. డ్రాగ్ అంటే ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అప్లై చేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ని డ్రాగ్ అని అంటారు. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్, ఇంటర్లాకింగ్, లూబ్రికెన్స్ అనేవి ఫ్రిక్షన్ని తగ్గిస్తాయి అన్నమాట. రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్. థ్యాంక్ యూ.